నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి ఇంపార్టెంట్ మనకి ఇండియన్ హిస్టరీ ఉంది కదా, ఇండియన్ హిస్టరీ పరంగా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. విచ్ సౌత్ ఇండియన్ డ్యాన్స్ ట్రెడిషన్ వాజ్ ఫస్ట్లీ డెవలప్డ్ డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ విజయనగరం. సో ఇక్కడ ఏమడిగారంటే విజయనగర సామ్రాజ్య కాలంలో, ఏ కాలంలో అంట, విజయనగర సామ్రాజ్య కాలంలో ఒక దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఒక నృత్యాన్ని డెవలప్ చేశారు, అభివృద్ధి చేశారు. అది ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. మోహిని అట్టము, యక్షగానం, కథకళి, భరతనాట్యం. ఇక్కడ చూడండి, ఫస్ట్ విజయనగర సామ్రాజ్యం అనేది ప్రధానంగా మనకి ఆంధ్ర, కర్ణాటక ఈ ప్రాంతాల్లో ఉండేదన్నమాట. సో ఆంధ్ర, కర్ణాటక ఈ ప్రాంతాల్లో ఉండేది. కాబట్టి మోహిని అట్టం అనేది కేరళకు సంబంధించింది, ఇది సంబంధం లేదు. నెక్స్ట్ కథకళి కూడా కేరళకు సంబంధించింది, భరతనాట్యం తమిళనాడుకు సంబంధించింది. కాబట్టి యక్షగానం అనమాట. సో వీళ్ళు ఆంధ్ర మరియు కర్ణాటక ప్రాంతాలని ప్రధానంగా, అంటే తమిళనాడు కూడా పరిపాలించారు, కానీ ఆంధ్ర కర్ణాటక ప్రాంతాలని ప్రధానంగా పరిపాలించారు విజయనగర సామ్రాజ్య రాజులు. కాబట్టి యక్షగానం అనమాట. యక్షగానం అనే ఒక నృత్యాన్ని ఏ కాలంలో డెవలప్ చేశారు? యక్షగానం. ఈ యక్షగానం అనే నృత్యాన్ని ఏ కాలంలో డెవలప్ అయిందంటే విజయనగర సామ్రాజ్య కాలంలో డెవలప్ అయింది. అయితే విజయనగర సామ్రాజ్యం అనేది పోటీ పరీక్షల్లో చాలా ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్ అనమాట ఇండియన్ హిస్టరీలో. మిడివల్ ఇండియాలో ఉంటుంది. మనకు శ్రీకృష్ణదేవరాయలు, దాన్ని పరిపాలించిన వంశాలు, కళలు, నిర్మాణాలు, పరిపాలన వ్యవస్థ, ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ట్రేడ్ అండ్ కామర్స్ కావచ్చు, ఇవన్నీ అడుగుతారనమాట ఎగ్జామినేషన్ పరంగా. సో వీటి కోసం మనం ఇండియన్ హిస్టరీ మాడ్యూల్స్ కూడా లాంచ్ చేస్తున్నాం. ఇండియన్ హిస్టరీ మాడ్యూల్స్, ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి యొక్క మాడ్యూల్స్ కావచ్చు, ఇండియన్ హిస్టరీ కూడా ఏన్షియంట్, మిడివల్, మనకి మోడర్న్, ఇలా కూడా లాంచ్ చేస్తున్నాము. ఇవన్నీ మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో అయితే ఉంటాయి. మీకు డిస్క్రిప్షన్లో కూడా వాటికి సంబంధించిన కోర్సులకు సంబంధించిన లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మన మాడ్యూల్స్లో జాయిన్ అవ్వండి. చాలా చాలా బాగుంటాయి మన మాడ్యూల్స్. మీకు ప్రతి ఒక్క అంశం కూడా నీట్గా, క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి క్లియర్గా చూసుకోండి, ఎగ్జామినేషన్లు ఎక్కువగా అడుగుతూ ఉంటారు.